ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఇక రోబోలు పాల్గొననున్నాయి. రాళ్లు, మట్టి, నీళ్లలో టీబీఎం శకలాలు కూరుకుపోవడంతో రెస్క్యూ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా సర్కార్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో 4 కోట్లు ఖర్చు చేసి రోబోలను రంగంలోకి దింపనుంది. టన్నెల్లో ఆక్సిజన్ సరైన స్థాయిలో లేకపోవడం, నీటి ప్రవాహం పెరగడం, టీబీఎం పార్ట్స్ రాళ్లు, మట్టిలో కూరుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తున్న కార్మికులు, అధికారులకు ప్రభుత్వం అండగా ఉండనుంది. కాగా కార్మికులను గుర్తించేందుకు 15 రోజులుగా రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎన్జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్స్, ర్యాట్ హోల్ మైనర్స్, అన్వీ రోబోటిక్ సర్వీసెస్ బృందాలతో మంత్రి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో ముమ్మరం సాగుతుంది. ఇందులో ఇప్పుడు ప్రధానంగా ఈసారి రోబోలు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి నేటికి 16వ రోజుకు చేరుకోవడం జరిగింది. అయినా కూడా టన్నెల్ లో ప్రమాదం జరిగిన సమయంలో చిక్కున్నటువంటి ఆ 8 మంది జాడ మాత్రం ఇప్పటికి కూడా తెలియరాలేదు. అయితే ఇప్పటికీ కూడా దాదాపుగా 12 సంస్థలకు సంబంధించినటువంటి బృందాలు నిరంతరాయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ అక్కడ వారి ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి కూడా ఈ ముందు భాగం ఏదైతే ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అక్కడ సహాయక చర్యల్లో ముందుకు సాగితే సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేది కూడా మొదటి నుంచి కూడా ఈ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు వచ్చినటువంటి ఇటు ఆర్మీ అధికారులు కావచ్చు, ఇటు నేవీకి సంబంధించి కానీ, ఇటు సింగరేణికి సంబంధించిన వారు అందరూ కూడా నిపుణులైనటువంటి బృందాలు అన్ని కూడా లోపల ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించిన తర్వాత ముందు భాగంలో దాదాపుగా 1/2 కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగిన చోటు ఏదైతే ప్రమాదకరంగానే ఉంది, అక్కడ సహాయక చర్యలు చేపడితే మాత్రం సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేది కూడా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో సీఎం 5 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఏదైతే టన్నల్ వద్ద పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులతోటి సమీక్ష నిర్వహించిన సమయంలో రోబోలను ఏదైతే మానవరహితంగా ఉన్నటువంటి రోబోలను ఈ సహాయక చర్యల్లో వినియోగించాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 13.9 కిలోమీటర్ల వరకు కూడా సహాయక చర్యలు పూర్తి కావడం జరిగింది. సహాయక చర్యలు ముందుకు సాగుతున్న సిచ్యువేషన్. అయితే మిగిలిన భాగం ఏదైతే 14 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ముఖ్యంగా 50 మీటర్ల దూరం మాత్రం మొత్తం 2 మీటర్ల ఎత్తు వరకు నుంచి దాదాపుగా 9 మీటర్ల వరకు కూడా మొత్తం కూరుకుపోయి మట్టి, రాళ్లు, దిబ్బతోటి కూరుకుపోయి ఉన్న సిచ్యువేషన్. అక్కడ 50 మీటర్ల లెంత్ వరకు అలా ఉండడంతో ఒకవేళ అది బయటికి తొలగిస్తే పైనుంచి మళ్ళీ కూలే ప్రమాదం ఉంది. దీంతో పాటు ముందు భాగంలో అయితే ఈ కూరుకుపోయిన ప్రదేశం కంటే ముందు భాగంలో టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ఏదైతే బేరింగ్ ఉండేటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక భాగం ముందు భాగంలో ఉంది. అది కూడా ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ రోబోలను వాడేందుకు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ రోజు నుంచే ఆ రోబోలు సహాయక చర్యలో పాల్గొంటాయనేది కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. 2 రోజుల క్రితం మద్రాస్ కు చెందినటువంటి ఈ రోబోటిక్ సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది బృందం అక్కడికి వెళ్లి కూడా పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన చోట టీబీఎం మిషన్ ఏదైతే ఉందో సొరంగంతో పోయేటువంటి ఆ మిషన్ 2 ముక్కలుగా కావడం, అది అంతా కూడా మట్టి, రాళ్లు ఏదైతే నీటితో కూడుకున్నటువంటి ఒక కూపం లాంటి దాంట్లో కూడా కూరుకుపోవడంతో ఆ టీబీఎం మిషన్ కి సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక నిపుణులతోటి ప్లాస్మా కట్టర్ల ద్వారా ఆ టీబీఎం మిషన్ ని
కట్ చేసి ముక్కలు విడిభాగాలన్నీ కూడా బయటికి పంపిస్తున్నారు. ఇంకా మిగిలిన ఏదైతే టీబీఎం మిషన్ కొంత భాగం కింది వరకు ఎక్కువ మట్టితోటి కూరుకుపోయినటువంటి ఆ భాగంలోనే ఈ 8 మందికి సంబంధించినటువంటి జాడను వాటిని ఏదైతే కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి ఎడవర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తించడం జరిగింది. దాదాపు 3 చోట్ల ఈ 3 ప్రాంతాలను అక్కడ గుర్తించడం జరిగింది. కాబట్టి అక్కడ తవ్వకాలు చేపడితే ప్రమాదం మళ్లీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోబోలను వాడాలనేది నిర్ణయించడం జరిగింది. మరోవైపు ఇటు కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇటు లోకో ట్రైన్ కూడా 13.5 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇటు డీవాటరింగ్ చేసేందుకు 3 భారీ మోటార్లను కూడా బిగించడం జరిగింది. వాటర్ ఊట అలాగే వస్తున్న నేపథ్యంలో 3 మోటార్లు నిరంతరాయంగా కూడా వాటర్ ని బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు 3 విడతలుగా 8 గంటల చొప్పున ఈ షిప్ల వారీగా కూడా ఈ సహాయక బృందాలకు సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ ఏదైతే పొక్లైనర్ 2 చిన్నపాటి పొక్లైనర్లను కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఆ పొక్లైనర్ తోటి కూడా కొంత సహాయక చర్యల్లోకి దింపడం జరిగింది. అవి కూడా రంగంలోకి దిగి మట్టి ఏదైతే బురద మాదిరిగా ఉన్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో అది సిమెంట్ కాంక్రీట్ టైపు ఉండడం తోటి ఏదైతే సహాయక బృందాలు వారు ఇది చేయడానికి అంటే సహాయక చర్యలు చేయడానికి ఇబ్బందిగా మారడం తోటి ఈ పొక్లైనర్లను 2 లోపలికి తీసుకెళ్లడం జరిగింది. మరో పొక్లైనర్ కూడా ఈ రోజు వెళ్లే అవకాశం ఉంది. దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఏదైతే 13 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు కూడా ఇదంతా కూడా సైడ్స్ ఏదైతే సొరంగ మార్గంలో సైడ్ లో గానీ అటుపక్క ఇటుపక్క ఈ టీబీఎం మిషన్ సంబంధించినటువంటి డ్యామేజ్ అయినటువంటి ముక్కలు కావచ్చు, ఇటు నీరు అలాగే బురద రాళ్లతోటి ఉన్నది కాబట్టి అదంతా కూడా క్లియర్ గా చేసుకుంటూ ఈ జేసీబీలు పొక్లైనర్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్తుంటాయి. ఇక రోబోలు మాత్రం ఈ క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి ఆ 3 ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టేందుకు కూడా ఈ రోబోలను ఈ రోజు నుంచే రంగంలోకి దింపనున్నారు. దీంతో ఈ 8 మంది జాడ అందులో చిక్కున్నటువంటి 2 ఇంజనీర్లు, 2 టీబీఎం మిషన్ ఆపరేటర్లు, మరో 4 కార్మికులు, మొత్తం 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఈ రోజు ఈ రోబోలు ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఏదైతే అక్కడ సజీవంగా ఉన్నారా మృతదేహాలే ఉన్నాయా అనేది కూడా ఇంకా అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి వారు దాని కిందనే కూరుకుపోయారనేది కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ కానీ ఇటు మిగతా టెక్నికల్ సిబ్బంది అంతా కూడా అధికారులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ సహాయక చర్యలకు సంబంధించి ఏదైతే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా ఈ సిచ్యువేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఏదైతే సలహాలు ఇవ్వడంతో పాటు ముందుకు సహాయక చర్యలు సాగే విధంగా చూస్తున్నారు. దీంతో పాటు ఇతనితో పాటు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేకాధికారి అరవింద్ కుమార్ అని ఇటు నాగర్ కర్నూలు కలెక్టర్ వీళ్ళంతా కూడా నిరంతరాయంగా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్, ఏదైతే ర్యాటూల్ మైనర్స్ కావచ్చు, ఇటు మిగతా ఎన్జీఆర్ఐ కు సంబంధించినటువంటి నేషనల్ జియోగ్రఫీకి సంబంధించి వాళ్ళు కూడా ఈ అన్ని విధాలుగా కూడా టెక్నికల్ గా కావాల్సినటువంటి అన్ని సహకారాలతోటి ముందుకు సాగుతుండడం తోటి సహాయక చర్యలు అయితే ఒక కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు. ఈ రోజు ఈ రోబోట్ మాత్రం ముందుకు సహాయక చర్యల్లో పాల్గొంటే ఆ 8 మంది ఎక్కడైతే ఉన్నారని గుర్తించినటువంటి ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్లేసులలో తవ్వకాలు చేసేందుకు రోబోలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఒకవేళ ప్రమాదం మళ్లీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రోబోలు ముందుకు సాగే విధంగా ఉంది. ముఖ్యంగా ప్రమాదానికి కారణమైనటువంటి నీటి ఊటకు సంబంధించి మాత్రం ఇంకా అలాగే నీటి ఊట కొనసాగుతుంది. దీంతో అక్కడ సహాయక చర్యలలో ఇటు చాలా అంటే దాదాపు 16 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా కేవలం ఈ నీటి ఊటనే దీనికి ప్రధాన అడ్డంకిగా మారడం తోటి ఆ నీటి ఊటకు సంబంధించి పైనుంచి కూడా ఉపరితలం నుంచి కూడా నేషనల్ జియోగ్రఫీ సంబంధించినటువంటి నిపుణులు అంతా కూడా ఏదైతే రీసెర్చ్ చేయడం జరిగింది. అయినా కూడా అది వాటరింగ్ దాదాపుగా ఉపరితలం నుంచి సొరంగం వరకు
దాదాపు 400 మీటర్ల వరకు ఉండడంతో నీటి వాటర్ సంబంధించి ఏ వైపు నుంచి నీటి ఊట సొరంగ మార్గం వైపు వస్తుందనేది కూడా కనుగొనడం జరిగింది. కానీ దాన్ని ఎలా పక్కకు తప్పించాలనే విషయంలో కూడా నిపుణులతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ 50 మీటర్ల డిస్టెన్స్ మిషన్ పీబీఎం మిషన్ శకలాలతో పాటు ముందు ఉన్నటువంటి మరో భాగం పీబీఎం మిషన్ ముందు భాగానికి సంబంధించి అక్కడి వరకు ఈ రోబోలు ఈ సహాయక చర్యల్లో పాల్గొనున్నాయి. ఈ రోజు నుంచి రోబోలు రంగంలోకి దిగుతున్న వేళ వారికి 8 మందికి సంబంధించినటువంటి జాడ మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా ప్రజెంట్ ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న విషయాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఏదైతే ఈ 50 మీటర్ల డిస్టెన్స్ లో తవ్వకాలు చేస్తున్న సమయంలో దుర్వాసన అనేది ఎక్కువగా వస్తుంది. అందువల్ల ఇక్కడే ఉండొచ్చు అనేది కూడా కొంత నిర్ధారణకు రావడం జరిగింది. ఆ దుర్వాసన తోటి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ స్మెల్ తోటి వారికి కొంత ఇబ్బందికరంగా మారడంతో సహాయక చర్యల్లో పోతున్నారు అనేది కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే లోపల సొరంగ మార్గంలో ఆక్సిజన్ అనేది బయట నుంచి తీసుకెళ్లాలి కాబట్టి అక్కడ ఈ దుర్వాసన దానికి తోడు కావడంతో కొంత వారికి ఇబ్బందికరంగా మారడంతో ఈ రోబోలను 2 రకాలుగా ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరుగుతుంది అనేది ఉద్దేశం ఒకవైపు, రెండో వైపు ఇటు దుర్వాసనకు సంబంధించి కూడా ముందుకు సాగలేని సిచ్యువేషన్ లో ఈ రోబోలను రంగంలోకి దింపాలనేది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజు ఆ రోబోలతోటి సహాయక బృందాలు లోనికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 8 మంది జాడ మాత్రం తెలిసే అవకాశం ఈ రోజు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వారి సిచ్యువేషన్ డెడ్ బాడీలు బయటకు వస్తేనే ఇటు వారి కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సాయం గానీ వారికి భరోసా ఇచ్చే విషయంలో గానీ చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఈ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో 15 రోజులు గడిచింది. ఇప్పటికీ వారం రోజుల పాటు కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడ వేచి ఉన్నారు. వేచి చూసి ఇంకా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కొంతమంది కుటుంబ సభ్యులు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఈ డెడ్ బాడీస్ బయటకు వచ్చిన తర్వాత టెస్టులు నిర్వహించి వారికి అప్పచెప్పడంతో పాటు వారికి అన్ని రకాల ఆదుకుంటాం, పరిహారం ఇస్తామనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇక రోబోలు రంగంలోకి దిగుతున్నాయి కాబట్టి సహాయక చర్యలు ముందుకు వేగంగా సాగే అవకాశం ఉంది. ఇటు సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బందికి కూడా ప్రమాదం తప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు అయితే రోబోలు రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో అటు 8 మంది జాడ కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ జనయ్య, థ్యాంక్ యూ.